చెరసాలలో పెట్టినా సరే సంఘం అయితే ప్రార్థన ఆపలేదు. దేవునికి స్తోత్రం. చూడండి, యేసు ప్రభు వారిని పట్టుకున్నప్పుడు, బంధించినప్పుడు శిష్యులు చెల్లాచెదురు అయిపోయారు. ఎందుకు? ఒకవేళ యేసు ప్రభునే బంధించి సిలువ వేస్తే మమ్మల్ని కూడా యేసు ప్రభుతో పాటు వేసేస్తారేమో అని చెప్పి ఈ 12 మంది శిష్యులు కూడా పరుగున ఆయా చోట్లకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోవడమే కాదు, యేసు ప్రభు శిష్యుడిలాగా నీవు ఉన్నావంటే పేతురే అంటాడు, ఆయన ఎవరో నాకు తెలియదని. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పేతురు గారిని, ఈ కాపరిని, ఈ సేవకుడిని చెరసాలలో వేసి బంధించి చంపేయడానికి సిద్ధంగా ఉన్నా సరే సంఘానికి మాత్రం సేవకుని క్షేమం కొరకు ప్రార్థన చేసే గొప్ప అలవాటు ఉందంట. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటారు, వాక్య భాగంలో ఉంది, సంఘం అయితే అత్యాశక్తితో అతని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ సంఘములో చేసే ప్రార్థనలో ఈ చిన్న బిడ్డ అనేటువంటి రోదే మనకి కనిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. అయితే ఆ పేతురు గారిని చెరసాలలో వేసిన తరువాత మరి ఆయనకున్న సంఘము ఎక్కడ కూడి ప్రార్థిస్తూ ఉన్నారో, అసలు ఏం చేస్తూ ఉన్నారో, వీరి పరిస్థితి ఏంటో అని నిఘా పెట్టే స్థితి కలిగి ఉన్నాడు హెరోదు రాజు. ఉంటాడా ఉండరా? పాస్టర్ గారు ప్రార్థన ఆపిన విశ్వాసులు ఎక్కడో దగ్గర వీళ్ళు ప్రార్థన చేస్తారు, వీళ్ళు కూడా చంపేయాలన్నటువంటి ఆలోచన కలిగి రాజు ఉన్నప్పటికీ కూడా అందులో ఒక స్త్రీ మరియా, మీరు ఎక్కడా ప్రార్థన చేయొద్దు, వాడు ఏం చేసినా పర్వాలేదు, చచ్చిపోవడానికైనా మనం సిద్ధంగా ఉందామని చెప్పి మరియా తన ఇంటి మీద ఉన్న మిద్దె గదిలో, అంటే పైన గదిలో అందరినీ ప్రార్థనకు ఆహ్వానించి ఆ గది ప్రార్థన కొరకు ఆమె ఇవ్వటము జరిగింది. రాత్రి అంతా కూడా సేవకుని కొరకు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆ ప్రార్థన గుంపులో ఉన్నటువంటి బిడ్డ ప్రార్థనా శక్తిని కలిగి ఆమె ఆ ప్రార్థనా గుంపులో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చిన్నది అని వాక్యం సెలవిచ్చింది. అంటే పెద్ద ఆమె కాదు, అనుభవనీయురాలు కాదు, ప్రార్థనా పరురాలు కాదు, గొప్ప శక్తి కలిగినటువంటి వ్యక్తి కాదు, చిన్న బిడ్డ, చిన్నది అని వాక్యం సెలవిచ్చింది అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె వెంట ఎవరు ఉన్నారో తెలియదు, అక్క చెల్లెలు వచ్చారో తెలియదు, అన్నదమ్ములు వచ్చారో తెలియదు, తల్లిదండ్రులు వచ్చారో లేదో తెలియదు, కానీ ఆ చిన్నది అనే పేరు మాత్రమే దేవుడు లేఖనాల్లో వ్రాసి ఉంచాడంట. దేవునికి స్తోత్రం. అయితే ఈమెలో ఏం చూస్తూ ఉన్నామంటే ప్రార్థన పట్ల శక్తి ఏముంది? నాకేంటి అవసరం? పేతురు గారు సరసాల్లోకి వెళ్ళిపోయారు మా పాస్టర్ గారు, వీళ్ళు పెద్దోళ్ళు కాబట్టి వీళ్ళు ప్రార్థన చేస్తారు, నా చిన్న భవిష్యత్తుని నేను ఇక్కడ పెట్టి నాశనం చేసుకోవడం నాకేంటి అంత అవసరమని ఆమె తప్పించుకొని వెళ్ళిపోలేదు. ఆ చిన్న వయసులో కూడా ఆమె చాలా పెద్దగా ఆ పాప ఆలోచించింది. ఏంటి ఆలోచించిందంటే, నా సేవకుడు శ్రమలో ఉన్నాడు కనుక నా సేవకుని కొరకు నేను ప్రార్థన చెయ్యాలి, నా సంఘము కొరకు నేను ప్రార్థన చెయ్యాలి, నా ప్రజల కొరకు నేను ప్రార్థన చెయ్యాలని ఈమె ప్రార్థన అనుభవం కలిగిన వ్యక్తిగా మనము ఈ చిన్న బిడ్డను చూస్తూ ఉన్నాం. చూడండి, చిన్నపిల్లలు ఎక్కువగా ప్రార్థనలో ఉంటారా? కష్టం. చూడండి, భారతి వాళ్ళ బాబుకి సెల్ ఇస్తే కానీ వాడు ప్రార్థనలో కూర్చోలేదు. అంటే ప్రార్థన పట్ల చాలామందికి ఇంట్రెస్ట్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే లోకంలో అన్నీ ఉంటాయి, ఏంటి, అల్లరితో కూడిన ఆటపాటలు ఉంటాయి కాబట్టి టైం పాస్ అయిపోతూ వస్తుంది. కానీ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత అటువంటి అల్లరి చేష్టలు దేవుని దగ్గర పనికిరావు. భయము భక్తి కలిగి దేవుణ్ణి ఆరాధించాలంటే కంట్రోల్గా ఉండడం చాలా ఈరోజు యవన పిల్లలకు కానీ చిన్న పిల్లలకు కానీ చాలా కష్టతరమైన పని. చూడండి, రాత్రి అంతా ఇక్కడ హోల్ లైట్ పెట్టాం అనుకోండి, లాస్ట్కి మిగిలేది ఎవరు? ఒక 2, 3, 4 మిగులుతారు. వాళ్ళు ఎవరంటే బాగా ముసలి వాళ్ళు, ఏ పని లేని వాళ్ళు ఉంటారు. ఏమమ్మా వెళ్ళిపోయారంటే, అమ్మగారు ఉదయం మేము లేవాలి, కాలేజీకి వెళ్ళాలి, ఉదయం మేము లేవాలి, పనికి వెళ్ళాలి, ఉదయం మేము లేవాలి, మా కుటుంబంలో ఉన్నవి మేము చక్క పెట్టుకోవాలంటారు. కానీ ఈ బిడ్డకి ఎన్ని పనులు ఉన్నాయో నాకు తెలియదు, కానీ ప్రార్థన జరుగుతుందో, ఎన్ని దినాలు ప్రార్థన జరుగుతుందో అన్ని దినాల ప్రార్థన అనుభవంలో ఆమె సంఘముతో పాటు కూర్చొని ఉందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పటి పిల్లల్లో చాలా టైము బయట వ్యర్థంగా ఖర్చు పెడతారు, కానీ దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయడము చాలామంది బిడ్డల్లో
లేదు, ఒక పావు గంట మోకరించడం కష్టం, ఒక గంట ఆరాధించడం కష్టం, దేవుని మందిరంలో ఎటువంటి బయటికి వెళ్లకుండా ఎటువంటి కదలిక లేకుండా దేవుని దగ్గర నిటారుగా కూర్చొని దేవునితో మాట్లాడడం చాలా కష్టం. పాపం వాళ్ళు ఉండాలనుకుంటారు కానీ వాళ్ళని సాతానుడు గలిబిలి చేస్తూ ఉంటాడు. సాతానుడు వారిని ప్రక్కతో పట్టిస్తూ ఉంటాడు. పాపం చాలా ప్రార్థనా పూర్వకంగా వస్తారు. ఈరోజు ఎలా అయినా 3 గంటలు నేను ప్రార్థన చేయాలని, కానీ మోకరించిన ఒక గంట తర్వాతే వాళ్ళ ఆలోచనలన్నీ త్రిప్పుతూ ఉంటాడు. చాలే ఆపేయి, ఇప్పటికే చాలా ఎక్కువసేపు ప్రార్థన చేశావు. ఇలా సాతానుడు యవనస్తుల యొక్క ఆలోచనలన్నీ కూడా లాగుతూ ఉంటాడు. అనేకుల ఆలోచనలు ప్రక్కతో పట్టిస్తూ ఉంటాడు. ఈమె జీవితంలో మనం చూస్తున్నట్లయితే ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఉంటే, అమ్మా నీకు ఎందుకు ప్రార్థన, నువ్వు ఇంటికి వెళ్ళిపో, మేము చేస్తామని అని ఉండవచ్చు. కానీ ఈమె ప్రార్థన అనుభవం కలిగిన వ్యక్తిగా ఉంది కాబట్టి ఆ స్థలము నుండి ఏమాత్రమును కదలలేదు. ప్రార్థన అంటే ఇలా డోర్లు తీసి అక్కడ చేయలేదండి, అన్నీ బిగించేశారు. ఎందుకు? ఇంత శబ్దము బయటికి వెళ్ళినా హేరోదు మమ్మల్ని చంపేస్తాడేమో, హేరోదు మమ్మల్ని హతమారుస్తాడేమో, హేరోదు మాకు ఈ లోకంలో జీవించనివ్వకుండా చేస్తాడేమో అని చెప్పి వాళ్ళు అన్ని తలుపులు బంధించి కిటికీలు బంధించి ఎక్కడ ఎటువంటి శబ్దము లేకుండా వాళ్ళు భయముతో చాలా ప్రార్థన చేస్తూ ఉన్నారు. అందులో ఉన్నదే ఈరోదే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇలా ప్రార్థన జరుగుతూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే ప్రార్థన చేస్తున్నసరికి మరలా వాక్య భాగంలో మనము 13వ వచనంలో చూద్దాం. రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరుగెత్తుకొని పోయి, చాలమ్మా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఇంకా కాస్త పైకి చదువుకున్నట్లయితే అతడు తలవాకిట తలుపు తట్టు చుండెను. ఎవరు తలుపు తడుతూ ఉన్నారు? నిజంగా ఆ టైములో తలుపులు బిగించుకొని కిటికీలు బిగించుకొని భయముతో ఎవరు వస్తారో, ఏ క్షణం చంపేస్తారన్న భయముతో వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఎవరైనా తలుపు కొడితే మనకేమనిపిస్తుంది? సైన్యం వచ్చేసారు, హేరోదు సైన్యం, అయిపోయాం మనం, ఎవరు తలుపు తీయకండి అనే భయమే ప్రతి ఒక్కరికి కలుగుతుందా కలగదా? సాధారణంగా కలిగే భయమే అది. కానీ ఈ పాప తలవాకిట తలుపు తట్టుచూ ఉండగా ఈ రోదే అనేటువంటి ఈ చిన్నది ఆ స్వరాన్ని దగ్గరికి వెళ్ళి వింటూ ఉందంట. ఎవరిది స్వరము? ఎవరు పిలుస్తూ ఉన్నారు? ఎవరు ఈ మనుషుడు అని ఆమె వింటూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈమెకే ఆ మధ్యరాత్రి వేళ కావచ్చు, అర్ధరాత్రి వేళ కావచ్చు, ఈమె ఏం చేస్తుందంటే మెలకువ కలిగి ఎవరి స్వరమో ఏంటో అని ఆమె గుర్తుపట్టడానికి ప్రయత్నము చేస్తూ ఉంది. మధ్యరాత్రిలో సాధారణంగా అందరికీ వచ్చేదేంటి? అంత ప్రార్థనా పరులకైనా ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. 12 దాటి ప్రసంగం చేస్తే ఎవరు సాధారణంగా వాక్యము వినలేరు, కునుకుపాట్లు వస్తూ ఉంటాయి. వాళ్ళందరూ పడుకుండిపోయారేమో నాకు తెలియదు. కానీ ఈమె అయితే, ఈరోజు అనేటువంటి చిన్నదైతే పేతురు గారు వచ్చి తలుపు కొట్టగానే ఆయన స్వరాన్ని బాగా గుర్తుపట్టింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. గుర్తుపట్టి ఈమె వెంటనే తలుపు తీయలేదు. ఎందుకంటే ఒకవేళ తలుపు తీస్తే ఎవరో వచ్చారు అనుకోండి, వాళ్ళు ఏమంటారు? అందరు కలిపి ఏమంటారు? నీకు బుర్రలేదా? పెద్దవాళ్ళు మేము ఉంటుండగా పిల్లదానే నీకెందుకు అంత పెత్తనం అని అంటారు. కనుక వినిన వెంటనే ఏం చేసిందంటే పరుగున వెనక్కి వచ్చి కూర్చున్న వారితో చెబుతూ ఉంది, మన సేవకుడు వచ్చాడు. పాపం వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు కానీ సేవకుడు వస్తాడన్న నమ్మకం వీళ్ళకి లేదు. యాకోబే చచ్చిపోయాడు, పేతురు ఏమాత్రం వాడు? యాకోబునే చంపేశారు. ఆ సైన్యము హేరోదు రాజు యొక్క పగ చిన్నదేం కాదు. పేతురుని కూడా తప్పనిసరిగా చంపేస్తారు. అంటే వీళ్ళు విశ్వాసంతో కూర్చొని ఉంటే అటువంటి అనుమానం వచ్చుండేది కాదు. చనిపోతాడనే ఆలోచన మీద వాళ్ళు ఉన్నట్లుగా మనం వాక్యం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అయితే ఈ యొక్క బిడ్డ, ఈ రోజు అయినటువంటి పాప దైవ సేవకుని స్వరాన్ని చాలా చక్కగా గుర్తుపట్టింది. దేవునికి స్తోత్రం,
మనం కూడా ఈ దినాలలో దేవుని స్వరం గుర్తుపట్టలేమండి. ఎవరి స్వరం? దేవుడు మాట్లాడతాడో తెలీదు, దెయ్యం మాట్లాడుతుందో తెలియదు. కొన్నిసార్లు అవ్వను చూసినట్లయితే ఏదైనా తోటలో ఉంది, ప్రతిరోజు యేసయ్య వచ్చి అవ్వతో ఆదాముతో చక్కగా ముచ్చటించి మాట్లాడేవాడు. ప్రతిరోజు యేసు ప్రభు స్వరం విన్నటువంటి అవ్వమ్మకు ప్రక్క స్వరము, కొత్త స్వరం ఏంటో తెలియదంటారా? తెలుసు, కానీ క్రొత్త స్వరాన్ని నమ్మింది. కానీ రోజు మాట్లాడేవాడు దేవుడైనటువంటి యెహోవా మాట వినలేకపోయింది. దేవునికి స్తోత్రం. ఏదోను తోటలో ఉన్న ఫలవృక్ష ఫలాలన్నీ తినమన్నాడు. పాపం ఒక్క చెట్టు ఫలమే తినండి అమ్మా, ఆ ఉన్న పళ్ళు చెట్లు ఏవి మీరు తినొద్దంటే ఇంకా ఉరేసుకొని చచ్చిపోయి ఉన్నామో. అన్ని రకాల పళ్ళను తినే ఆజ్ఞ దేవుడు ఇచ్చాడు, ఒక్క చెట్టునే ముట్టొద్దు అన్నాడు. కానీ మనం ఏది చేయొద్దంటే అదే చేసే రకం కనుక నా స్వరం వింటే మీరు బాగుపడతారు, దేవుని స్వరం వింటే మీరు బాగుపడతారు. అయితే అవ్వమ్మ ఏం చేసింది? క్రొత్తదైనటువంటి సాతాను స్వరానికి పూర్తిగా లోబడిపోయింది. దేవుడు చాలాసార్లు మనతో మాట్లాడతాడు దేవుని స్వరముతో, మెల్లనైన స్వరముతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటను మనం చాలాసార్లు చెవిని పెట్టం. సాతానుడు కూడా మభ్యపరిచి మాట్లాడతాడు. వాడు వెలుగుదోత, యేసు ప్రభు వేషంలోనే వచ్చే రకమాడు. కానీ ఆ వేషాన్ని ఎక్కువగా మనం ఏం చేస్తాం? దేవుడే నాతో మాట్లాడాడండి, దేవుడే నన్ను దర్శించాడండి, దేవుడే నన్ను పిలిచాడండి, దేవుడే నాకు ఇచ్చాడండి, దేవుడే నన్ను నడిపించాడని అంటాం. మధ్యలో సతికలా పడిపోతూ ఉంటాం. మరి దేవుడే నిన్ను పిలిచి, దేవుడే నిన్ను ఏర్పరిచి, దేవుడే నిన్ను నిలబడితే మధ్యలో నువ్వు ఎందుకు సతికిలు పడిపోయావంటే నీవు వినే స్వరము క్రొత్త స్వరము, యేసు ప్రభు స్వరం అయితే కాదు. అని పిలిచాడు అంటే, నిన్ను ఎన్నుకున్నాడంటే, నీకెవ్వబోతూ ఉన్నాడంటే అది వెనక్కి తీసుకునే రకము దేవుడు కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము కూడా పేతురు స్వరము రోజే ఎలా విన్నదో దేవుని స్వరం వినడానికి మాత్రమే మన చెవిని ఇవ్వాలి. ఎన్నెన్నో స్వరాలు వినబడుతూ ఉంటాయి, అన్నిటికీ మనం చెవినిస్తే మనము మన యొక్క దేహము పాడైపోతూ వస్తుంది. మనం ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి, దేవుని స్వరము వినాలి. దేవునికి లోబడే వారిగా దేవుని వాక్కుకు మనము లోబడి జీవిస్తే దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. నీవు ఆయన మాట వింటేనే కదా ఆయన నీతో మాట్లాడతాడు. ఆయన మాటని వినకపోతే ఆయన నీతో మాట్లాడడానికి ఇష్టపడడు. ఈ చిన్న బిడ్డలో ఉన్నటువంటి అనుభవం మనం చూస్తున్నట్లయితే దేవుని స్వరాన్ని, దైవ సేవకుని స్వరాన్ని వినగలిగే శక్తి కలిగి ఉంది. అదేంటండి, అంతమంది గోల చేస్తూ విపరీతంగా రోధిస్తూ రొమ్ము కొట్టుకొని ఏడుస్తూ ఉన్నప్పుడు అంతమంది గోలలో కూడా పేతురు గారి స్వరం విన్నదంటే ఎంత మంచి ప్రార్థనా జీవితం కలిగిన వ్యక్తో. సర్వసాధారణంగా గోలగా ఉన్నప్పుడు, అల్లరిగా ఉన్నప్పుడు, ఏడుపుతో ఉన్నప్పుడు మనల్ని ఎవరు పిలుస్తున్నారో మనకి వినబడడం చాలా కష్టం. అంతమంది ఏడుపులో, అంతమంది రోదనలో, బితుకు అనుకుంటూ చేసే ప్రార్థనలో కూడా ఆయన ఇలా తలుపు తట్టడమే తడువు నా సేవకుడు వచ్చాడంటూ ఉంది. అంత విశ్వాసముతో ఆ బిడ్డ ప్రార్థన చేస్తూ ఉందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవదిగా చూస్తున్నట్లయితే ఆమె మెలకువతో ప్రార్థన చేస్తూ ఉంది. ఎలా ప్రార్థన చేస్తూ ఉంది? మెలకువతో ప్రార్థన చేస్తూ ఉంది. అంటే కునుకుపాటు పడలేదు. ఏ క్షణమైనా, ఏ గడి అయినా, ఏ స్థితిలోనైనా నా సేవకుడు తప్పనిసరిగా చెరసాలలో నుండి బయటికి వస్తాడు అని ఒక మెలకువ ఆ బిడ్డలో మనము చూస్తూ ఉన్నాం. 1 కొరింథీ 16వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారయుండుడి, బలవంతులయుండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మెలకు ఉండాలి. దేనికి మెలకువ అంటే ఏ దినమున ఏమి సంభవిస్తాదో తెలియదు కాబట్టి. ఒకవేళ దేవుడు మనల్ని ఈరోజు పిలిచినా, దేవుని రాకడ రేపు వచ్చినా సరే మనము సిద్ధపాటు కలిగి ఉండాలంటే మనలో మెలకువ చాలా అవసరం. ఎందుకండి మెలకువ? మేము నిద్రపోతూ ఉన్నామంటే నిద్రపోవడానికి మెలకువ కాదు, నీవు సిద్ధపడి ఉండడానికి మెలకువ అవసరం. దేనికి సిద్ధపాటు అంటే నీవు దేవుని రాజ్యానికి వెళ్ళడానికి. ఒకవేళ దేవుడు నిన్ను పిలుచుకుంటే, ఒకవేళ దేవుడు వస్తే మనం పరలోకానికి వెళతామా?
ఒక ప్రశ్న మనం వేసుకోవాలి, ప్రభా ఈ క్షణం నేను చనిపోతే నేను నీ రాజ్యానికి ప్రవేశించగలనా? నీ రాజ్యంలో నాకు చోటు ఉంటుందా? నేను అన్ని విధాలుగా సిద్ధపాటు కలిగి ఉన్నానా అని మనల్ని మనము చక్కపరుచుకోవడానికి మెలకువ చాలా అవసరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మెలకువ కలిగి ప్రార్థన చెయ్యాలి. మెలకువ కలిగి ప్రార్థన చేయడం అంటే, ప్రభా నా జీవితంలో నేను సోమరిపోతులాగా ఉంటే, సోమరి దానిలాగుంటే నా కుటుంబ జీవితాన్ని కానీ నా జీవితాన్ని కానీ నేను ఎప్పటికీ చక్కబెట్టుకోలేను. చూడండి, మనము మత్తయి సువార్తలో చూస్తున్నట్లయితే బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఉన్నారు. వాళ్ళకి మెలకువ లేదు, నిద్రపోతూ ఉన్నారు. పెండ్లి కుమారుడు వచ్చాడు. బుద్ధి కలిగిన వారందరూ చకచక బయలుదేరి ఆయన స్వరం వినగానే వెళ్ళిపోయారు లోపలికి. ఈ బుద్ధి లేని, ఈ మెలకువ లేని వీళ్ళేం చేస్తూ ఉన్నారు? దీపాలు ఆరిపోతూ ఉన్నాయి, సిద్ధపడిపోయారు. పాపం ఇలా కళ్ళు పులుంకొని ఎలాగైనా మేము కూడా 5గురితో పాటు లోపలికి జ్వరబడిపోవాలి అనుకున్నారు, కానీ వాళ్ళ దీపాలు ఆరిపోయాయి. మెలకు ఉంటే ఆరిపోతున్న దీపాన్ని వెలిగించుకోవాలన్నటువంటి జ్ఞానం వారికి ఉండేది. మెలకువ లేకపోబట్టి వాళ్ళు ఏం చేశారంటే కునికిపోయారు కాబట్టి, నిద్రపోయారు కాబట్టి ఆ సిద్ధులలో నూనె లేదు, ఆ దీపాలు ఆరిపోయాయి. వారిని మీరెవరో నాకు తెలియదని దేవుడు ప్రక్కకు తోసిస్తాడు. మనం కూడా అంతే, భూమి మీద ఉన్నంత వరకే సరిచేయబడాలి. పరలోకానికి వెళ్ళిన తర్వాత నేను సరిచేయబడి పరలోక రాజ్యంలో ప్రవేశించేద్దనంటే అది చాలా కష్టం. దేవుడు అంట, నీవెవరో నాకు తెలియదు. ఏంటయ్యా, నేను అన్నిసార్లు ప్రార్థన చేసినప్పుడు నువ్వు నాతో మాట్లాడావు కదా, నువ్వు నన్ను దర్శించావు కదా, నా కన్నీటిని తుడిచావు కదా, నా కష్టబాధల్లో మీరు నాకు తోడున్నారు కదా, ఇప్పుడు ఎందుకు నేను ఎవరో మీకు తెలియదు అంటున్నారని అడిగితే, అప్పుడు నేను బాగు చేశాను, కానీ నీవు ఇక్కడికి వచ్చే ముందు బాగా చెడిపోయి ఉన్నావు, అందుకే నీవెవరో నాకు తెలియదు. అందుకే మన జీవితంలో తప్పనిసరిగా మెలకువ చాలా అవసరం. దేనికి మెలకువ? ప్రతిరోజు మనం తప్పిపోతూ ఉన్నాం. ప్రభా, నా జీవితంలో తప్పిపోతున్న నేను సరిచేయబడడానికి నాకు మెలకువ ఇవ్వండి. అందుకే ఇక్కడ వాక్యం అంటది, మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా. విశ్వాసంలో కూడా నిలకడ ఉండదు. మేలు చేస్తే యేసయ్యా వందనాలు అంటాం, కీడొస్తే వెంటనే గాలి తీసినటువంటి బోర ఎలాగైతే తుస్సుమనిపోద్దో, చిన్న శ్రమ రాగానే మనము ఒకేసారి కిందకు పడిపోతూ ఉంటాం. కోట్ల కొలిది మేలులు పొందుకున్న మనము ఒక చిన్న శ్రమను భరించకపోతే మరి ఎందుకు మన విశ్వాస జీవితం? పాట మాత్రం పాడుతాం, చావైనా బ్రతుకైనా, మాట మాత్రమే మాట్లాడుతాం. చావు వస్తే యేసు ప్రభు నువ్వు ఎక్కడున్నావు? సింహాల బోనులో దానియేలును తప్పించవా, నన్ను ఎందుకు తప్పించవా అని మాత్రం ప్రార్థన చేస్తూ ఉంటాం. మనకు ప్రార్థన బాగొచ్చు కదా. లేదు, నీకు మరణమే, ఈరోజే నీ మరణము అని దేవుడు ఒకవేళ చెబితే, అయ్యా నువ్వు అలా చెయ్యొద్దు, షడ్రకు మేషకుని తప్పించవే, నన్ను కూడా. ఎన్ని ప్రార్థనలు వలపోసి చేసినా కొన్నిసార్లు దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకోడు. అందుకే మనము విశ్వాసమందు నిలకడ కలిగి ఉండాలంట. ఈమె జీవితంలో చూస్తున్నట్లయితే మెలకువతో ఉంది. దైవ సేవకుని యొక్క రాకడ కొరకు, దైవ సేవకుని యొక్క క్షేమం కొరకు, తన ప్రజల క్షేమం కొరకు తన యవ్వన జీవితాన్ని దేవుని సముఖంలో కనిపెట్టి ప్రార్థించే ఒక మెలకువ కలిగిన స్త్రీగా మనము రోదేను చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈమె జీవితంలో ఉన్న ఇంకొక విషయం ఏంటంటే, ఈమె పేరుకు అర్థం ఏంటంటే గులాబీ. ఏంటమ్మా? గులాబీ పుష్పం. అన్ని పువ్వుల కంటే మనకి ఏ పువ్వు బాగా నచ్చుతుంది? బాగా చెప్పండి. గులాబీయే నచ్చుతుంది అందరికీ. ఎందుకు? అన్ని పువ్వుల కంటే చాలా అందం కలిగి గులాబీ ఉంటుంది. అన్ని పువ్వుల కంటే చూడండి, బాగా అన్నిటికి దాన్నే వాడుతూ ఉంటారు. ఎందుకంటే దాని అందముతో ప్రజలను ఆకర్షిస్తూ వస్తుంది. ఈ రోది అనేటువంటి బిడ్డ తన ఆత్మీయ అందముతో ప్రజలను ఆకర్షించింది. బాహ్య అందం కాదండి. బాహ్యపరంగా నువ్వు అందంగా ఉండి ప్రజలను ఒకరు ఆకర్షించుకున్నా వాళ్ళు నిన్ను పూర్తిగా నాశనం చేసి వెళ్ళిపోతారు. ఆ అందాన్ని యేసుప్రభు ఎక్కడ చెప్పలే.
ఈమె ఆత్మీయ సౌందర్యం కలిగి ఉంది కాబట్టి, అనుకువ స్వస్థ బుద్ధి కలిగి ఉంది కాబట్టి, ఈమె ఆత్మీయ సౌందర్యాన్ని బట్టి ప్రజలను ఆకర్షించింది. ఇక్కడ ఒక మాట మనం చూద్దాం. ఈ వాక్య భాగంలోనే 15వ వచనం చదువమ్మా. అపోస్తుల కార్యములు 12:15. అందుకు వారు, నీవు పిచ్చిదాని వనిరి, అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి. పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నొందిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాపం ఈమె చెబుతూ ఉంది, ఈ పాప చెబుతూ ఉంది, మన సేవకుడు వచ్చాడు, మీరు తలుపు తీయండి, దేవుడే తనను తీసుకుని వచ్చాడంటే నీకేమైనా మెంట్లా, నీకేమైనా పిచ్చా? ఆయన కాడ అంత బలిష్ఠులైనటువంటి మనుషులను కాపలాగా పెట్టి ఆయన చెరసాలలో బంధించి కాలుకి చేతులకు బండలు బిగించి ఉంటే ఎలా వస్తాడు? నీకు పిచ్చి పట్టిందా, నువ్వు పిచ్చిదానవని అంటే, లేదు వచ్చారు మన సేవకులని ఆమె దృఢంగా గట్టిగా చెబుతూ ఉన్నప్పుడు, లేదు లేదు ఏదో పరిశుద్ధాత్మ దేవదూత వచ్చింది, లేదు సేవకుని స్వరం నేను విన్నాను, మన సేవకుడు అంటే నువ్వు పిచ్చిదాని వలె మాట్లాడుతూ ఉన్నావని ఆమెను అంటున్నా సరే ఆమె ఎటువంటి బాధకు ఇబ్బందికు పడలేదు. ఎందుకంటే నాకు బాగా తెలుసు నా సేవకుని స్వరము, నాకు బాగా తెలుసు నా దేవుని స్వరము. ఎందుకు తెలుసు అంటే ఈమె ప్రార్థనా జీవితము కలిగి ఉంది. ప్రార్థించే వారికి తెలుసు దేవుడు ఏం మాట్లాడతాడు, ప్రార్థించే వారికి బాగా తెలుసు దేవుని మాట ఎలా ఉంటుందో, ప్రార్థనా అనుభవం కలిగిన వారికి బాగా తెలుసు దేవుని మాటల్లో ఎటువంటి జీవము ఉంటుందని. అయితే ఈమెను పిచ్చిదాని అన్నా సరే ఈమె ఫీల్ అవ్వలే. యవనస్తులు ఫీల్ అవ్వకుండా ఉంటారా? బాగా చెప్పండి మీరు. ఏదైనా చిన్నది నొప్పించే మాట అన్నాం అనుకోండి, అంతమంది సంఘంలో నీకు మెంట్లా, నీకు పిచ్చా అన్నారు అనుకోండి, వెంటనే ఆ సంఘంలో నుంచి జంప్ అయిపోద్ది ఇంట్లో నుంచి అమ్మాయి. నాకేంటి బాధ, చెప్పినా ఎవరు వినడం లేదు, వీళ్ళే చేసుకుని ప్రార్థన, ఆయన వస్తే వచ్చాడు లేకపోతే సరసాల్లో ఉంటాడు అనుకుని వెళ్ళిపోయి ఉండాలి. కానీ పిచ్చిదానివి అన్నా సరే ఆమె ఆ స్థలం నుండి వెళ్ళలేదంట. దేవునికి స్తోత్రం. అందుకే ఈమె పేరులో చక్కటి అర్థం ఉంది, గులాబీ పుష్పము, మనుషులను ఆకర్షించుకునే వినయము, అనుకువ, స్వస్థ బుద్ధి ఈమెలో దేవుడు చూశాడంట. దేవునికి స్తోత్రం. ఈ గులాబీ పుష్పము ప్రజలను అందముతో ఆకర్షిస్తుంది. దేంతో ఆకర్షిస్తుంది? నీ ఆత్మీయ అందముతో నశించిపోతున్న ప్రజలను నువ్వేం చేయాలి? ఆకర్షించాలి. మన దగ్గర ఏం కనిపించాలి? ప్రజలకు ప్రేమ కనిపించాలి. కష్టంలో ఉన్నవారి దగ్గరికి వెళ్ళి ఇంకా కొద్దిగా రెచ్చగొట్టి మాట్లాడారు అనుకోండి, వాళ్ళు ఏమంటారు? నీవు ఇక్కడ కూర్చోవద్దు, వెళ్ళిపో అంటారు. కష్టంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొద్దిగా రోజులు ప్రేమగా మాట్లాడి ఆ తర్వాత నువ్వేం చేయాలి? అక్క చర్చికి రా అక్క, నీ కష్టము దేవుడు తీరుస్తాడు. వెళ్ళగానే నువ్వు సువార్త చేసావనుకో ఎవరు వినరు. ఈ రోజుల్లో వినడం చాలా కష్టం. ముందు వాళ్ళకి నువ్వేమి ఇవ్వాలి? ప్రేమను అందించాలి, ఆప్యాయతను చూపించాలి, క్రీస్తు ప్రేమను అక్కడ నీవు వాళ్ళకి రుచి చూపించాలి. ఆ రుచి వాళ్ళు పెరుగుతూ 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 పూర్తిగా భోజనం దగ్గరికి వస్తారు. అంటే నీ మాట, నీ సువార్త వినడానికి వాళ్ళు వస్తారు. సాధారణంగా మనుషుల్లోనికి మనము వెళ్ళం, అందుకే ప్రజలు మన దగ్గరికి రావటం లేదు. ఎందుకు వెళ్ళని చెప్పండి? నాకే కష్టాలు ఉన్నాయి కదా, నేను ఇంకొకరి కష్టం దగ్గరికి ఏమి వెళ్ళగలను? నీ కష్టాలు తీర్చడానికి నీకు దేవుడు ఉన్నాడు, వాళ్ళకి మాత్రం దేవుడు లేడు. కష్టములో ఉన్న నీవే కష్టములో ఉన్నవారి దగ్గరికి వెళితే నీ కష్టాన్ని సులువుగా దేవుడే తీస్తాడు. వాళ్ళ కష్టాన్ని తీర్చి ఒక ఆత్మను సంపాదించే కృప దేవుడు నీ చేతికి ఇస్తాడు. నిజంగా అటువంటి కీ మనకి కొన్నిసార్లు తెలియదు. తాళాలు చేతిలోనే ఉంటాయి కానీ తీయలేం. దేవునికి స్తోత్రం. ఈమె ఆత్మీయ సౌందర్యంతో ప్రజలను ఆకర్షించింది. రెండవదిగా చూస్తే గులాబీ అంటే సువాసన కలిగి ఉంటుంది. ఉంటుందా ఉండదా?
మంచి వాసన వస్తుంది. రోజ్ వాటర్ చాలామంది ఫేస్కి రాస్తూ ఉంటారు. దేనికి? ఏవైనా చెత్త చెదారాలు ఉంటే, అంటే ఒక మెడిసిన్గా కూడా అదేం చేస్తుంది, మన శరీరానికి ఉపయోగపడుతూ ఉంటుంది. సువాసన అంటే సాక్షి జీవితం. మనము సమాజంలో, మందిరములో కాపాడుకుంటూ రావాలి. ఏది నీ సాక్షి జీవితం అంటే, నీవు జీవించే జీవితంలో దేవుని పరిశుద్ధత తప్ప రెండవది కనిపించకూడదు. దేవునికి స్తోత్రం. ఈ రోది అనేటువంటి చిన్న బిడ్డలో తన సాక్షి జీవితం అనేకులకు సువాసనగా ఉంది. అనేకులకు సువాసనగా ఉంది, సంఘానికి సువాసనగా ఉంది. అందుకే దేవుడు ఒక మంచి నీతిమత్వముతో నింపి ఆమె పేరును వాక్య భాగంలో వ్రాసుకుంటూ వచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మనం కొన్నిసార్లు మన సాక్షి జీవితము కొన్నిసార్లు మన ఇంట్లోనే బాగోదు, మన ఇంట్లోనే మన సాక్ష్యము బాగోదు, కొన్నిసార్లు వీధిలో బాగోదు, కొన్నిసార్లు బయట బాగోదు. కానీ దేవుడు నీ సాక్షి జీవితాన్ని మంచిగా నడిపించాలి, సువాసనగా నడిపించాలి అనుకున్నప్పుడు మనమే మన సాక్షి జీవితాలను దుర్వాసన కలిగిన జీవితాలుగా మార్చుకుంటాం. మరలా దేవుడు అవకాశం ఇస్తాడు. నీ జీవితము సువాసనగా మార్చబడాలంటే నీ సాక్షి జీవితంలో మార్పు తప్పనిసరిగా రావాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు మనము వాటి కొరకు ప్రయత్నము చేయాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈమె జీవితంలో మనము 2 లక్షణాలు చూసాం. ఏంటి అంటే, ఈమె మంచి అందాన్ని కలిగి ఉంది, రెండవదిగా మంచి సువాసన కలిగి ఉన్నట్లుగా వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. మొదట ఈమెని పిచ్చిది అని మాట్లాడారు. చివరిగా వస్తే ఈమె ఒక దూతలాగా, ఒక దేవదూతలాగా మాకు ఈ వర్తమానాన్ని, సేవకుడు వచ్చాడని, సేవకుని స్వరము నేను విన్నానని, సేవకుని యొక్క స్వరాన్ని నేను గుర్తుపట్టానని ఇంత చక్కగా మాట్లాడిందంటే ఈమె ఒక దేవదూత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ ఏ స్థితిలో నీవు అవమానించబడుతూ ఉన్నావో, ఎక్కడ ఏ స్థితిలో నీ సాక్షి జీవితం పాడైపోతూ ఉందో, ఎక్కడ ఏ స్థితిలో నీ సాక్ష్యాన్ని నీవు పోగొట్టుకుంటూ ఉన్నావో, అక్కడే మరలా నిన్ను దేవుడు దీవించాలంటే పూర్తిగా నీ జీవితం దేవుని ఎదుట అందంగా మారిపోవాలి. అలా మారిపోవాలి. అందంగా పాస్టమ్మ గారు మారిపోమన్నారు కదా అని రేపు వచ్చే వారం పట్టు చీరలు కట్టుకొని వచ్చేస్తే అది అందము కాదు. ఏ అందం కావాలి? ఆత్మీయమైన సౌందర్యం మనకి చాలా అవసరం, అనుకువ చాలా అవసరం. స్వస్థ దేవుని స్వరం వినే ఒక వ్యక్తిత్వం కలిగిమే ఉందన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలాసార్లు చాలామంది ఒక మాట అడుగుతారు, ఎంతో ప్రార్థన చేస్తూ ఉన్నామండి, దేవుడు మాట్లాడటం లేదు. ఎవరితో చెప్పాలి మీరు? మనతో. నేను కూడా కలుపుకోవాలి కదా. దేవుడు మాతో మాట్లాడట్లేదు. నేనైతే గంటలు దేవునితో మాట్లాడుతూ ఉన్నాను, కానీ ఏ రోజు పుణ్యానికి దేవుని స్వరము నాకు వినబడలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు స్వయంగా వచ్చి నీ ముందు నిల్చొని నా కుమార్తె అని అంటాడా? వాక్యమే దేవుడే. మరి దేవుని స్వరం వినబడాలంటే ఏం వినబడాలి? నీకు వాక్యం వినబడుతుంది కనుక దేవుని స్వరాన్ని నీవు వింటూ ఉన్నావు. ఆ స్వరం విన్న నీవు ఏ స్థితిలో ఉన్నావో, ఏ స్థితిలో పడిపోయావో, ఏ స్థితిలో నీవు మెలకువగా లేకుండా జీవిస్తూ ఉన్నావో, ఏ స్థితిలో విశ్వాసం జీవితంలో పడిపోతూ ఉన్నావో, దేవుని స్వరం విన్నప్పుడు నీవు మార్చబడుతూ రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో అన్నీ ఉంటాయి, కానీ కొన్నిసార్లు దేవుని మాట వినే బుద్ధి ఉండదు. అన్నీ ఉంటాయి, కానీ విశ్వాస జీవితంలో నిలకడగా నిలబడే గుణము కూడా మనకి ఉండదు. ప్రార్థనలో మాత్రం అన్నీ చేస్తాం. ప్రభువా, శ్రమ అయినా, దుఃఖమైనా, కరువైనా, ఏదైనా సరే నిన్ను నేను విడిచి పెట్టను. వీళ్ళు భయంకరమైన పరిస్థితిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏ దిక్కు నుండి ఎవరు వచ్చి మమ్మల్ని చంపేస్తారు. ఒకవేళ ఆ పరిస్థితి మనకు వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం? పాస్టర్ గారండి ప్రార్థన ఆపియండి. కరోనా వచ్చినప్పుడే ఆపిమన్నారు. పాస్టర్ గారు ప్రార్థన ఆపియండి, అన్ని సంఘాలు ప్రార్థన ఆపిసాయి.
మీతో పాటు మాకు కరోనా వచ్చిందంటే చచ్చిపోతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ కరోనా కంటే భయంకరమైనది ఏంటంటే మన జీవితంలో పాపము పెరిగిపోతూ ఉంది. ఈ పాపం వల్ల వచ్చు జీతం ఏంటి? మరణం. మరణము మనల్ని దేవునికి దగ్గరగా చేస్తుంది అనుకుంటాం, కానీ పాపం ఉంటే దేవునికి మరణము నిన్ను దగ్గరగా చెయ్యదు. పాపము లేకపోతే పరిశుద్ధంగా నీ భూమి మీద బ్రతికితే నీ మరణము దేవునికి దగ్గరగా చేస్తుంది. ఎందుకంటే దేవుడు నిన్ను ఆహ్వానిస్తూ ఉంటాడు. లాజరు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు. లాజరు యొక్క ఆత్మ దేవదూతలు పైకి పట్టుకుని వెళుతూ ఉన్నాయి. ధనవంతుడు మాత్రం నరకంలో కాలుతూ ఉన్నాడు. ఎందుకు? లాజరు బ్రతికినన్నాళ్ళు దౌర్భాగ్యమైన జీవితాన్ని జీవించాడు. ధనవంతుడి యొక్క బల్ల మీద పడు రొట్టె మొక్కలను తిని రొట్టె మొక్కలు కుక్కకేసినట్టు వేసేవాడేమో అనుకున్నాను నేను. అంత నీచమైన స్థితిలో కూడా ప్రభువా ఆ ధనవంతుడికి పోని ఉన్నటువంటి ఆ ధనములో పోనీ అంత వద్దు, నాకు కాస్త కొద్ది తొక్కువిచ్చైనా నన్ను పెట్టొచ్చు కదా నాయన అని మనమైతే అడుగుతాం. కానీ ఆ మాట ఆయన అడగలే. ఆ రొట్టె మొక్క ప్రతిరోజు పడిన రొట్టె మొక్కలు, ధనవంతుడు కదా గర్వం, ఒక మొక్క తిని ఒక మొక్క ఇసురుతూ ఉంటాడు. ఆ మొక్క ఇసిరే మొక్క తిని ఆ కురుపులతో ఆ బల్ల దగ్గర ఎంత నీచమైన స్థితిలో కూర్చొని ఉండేవాడు. చనిపోయినప్పుడు మాత్రం తన ఆత్మ దేవదూతలు భూమి మీదకి వచ్చి పట్టుకుని వెళ్ళాయంటే ఎంత అద్భుతం అండి. ఈ లోకంలో కొన్నిసార్లు దౌర్భాగ్యమైన జీవితమే ఉండొచ్చు. మనం చాలాసార్లు అనుకుంటాం, ప్రభువా భక్తి లేనోలే బాగున్నారు కదా నాయన, భక్తుండి నేను ఏటో ఉద్ధరించాను అని అనుకుంటాం. ఈ లోక భోగాలన్నీ కూడా నీకు పరలోక రాజ్యాన్ని ఇవ్వనే ఇవ్వవు. ఈ లోకములో ఏమీ లేకపోవడమే మంచిది. ఎందుకంటే పరలోకములో నువ్వు మంచి జీవితాన్ని జీవించాలంటే ఈ లోక ధనము దేవుని దృష్టిలో వేస్ట్, వ్యర్థం. అది దేవుని దగ్గర నీ సంపాదన ఎక్కువగా ఉంటే నీవు దేవుని దగ్గర ఒక ఘనమైన వ్యక్తిగా నిలవబడతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజులో మనము చాలా లక్షణాలు చూసుకుంటూ వచ్చాం. చిన్న బిడ్డే, యవన బిడ్డ, కానీ ప్రార్థన అనుభవం కలిగి ఉంది. సంఘ జీవితంలో క్రమమైన జీవితాన్ని కలిగి ఉంది. చంచల మనసు కలిగి ఆమె లేదు. అందరూ ఏ రీతిగా ఉన్నారో అక్కడ తెలియదు, కానీ ఈమె మాత్రం నా సేవకుడు తప్పనిసరిగా వస్తాడు. ఎంత విశ్వాసం అండి! చిన్న వ్యక్తిలో చాలా విశ్వాసం. నయమాను రోగాన్ని కూడా చిన్నదంటాడు, నా ఏలినవాడు అక్కడుంటే బాగుపడతాడు. చిన్న వ్యక్తి మాట ఎవరు వినరు సాధారణంగా. ఎందుకంటే జీవితాన్ని అనుభవించిన మాకు తెలియని విషయాలు నీకెలా తెలిసాయి అని అడుగుతూ ఉంటారు. కానీ ఆ చిన్న వ్యక్తి చెప్పిన మాట నయమాను భార్య నయమానుకు చెప్పగానే, నయమాను వెళ్ళగానే 7 మారులు యోర్దాను నదిలో మునగగానే పసిపిల్లవాని దేహము వలె ఆయన దేహము మారింది. చిన్న పిల్లలో ఇటువంటి చెడ్డ ఆలోచనలు ఉండవు. వాళ్ళు ఏదైనా గుడ్డిగా నమ్ముతారా నమ్మరా? మన వెనకాలకు ఇప్పుడు మన బిడ్డ చిన్నోడు మోసే ఉన్నాడు. రోడ్డుకి వస్తాను, నేను రోడ్డుకి వెళ్తున్నాను రా, నువ్వు ఇక్కడ ఉండంటే నేను వస్తానమ్మా అంటాడు. లేదు నాన్న, నీకు రోడ్డు మీద నుంచి ఏం తేవాలో చెప్పు, బజార్కి వెళ్తున్నానంటే వాడు ఏదో చెప్తాడు. నేను తెస్తాననగానే వాడికి ఏం కలుగుతుంది? నమ్మకం. మా అమ్మ ఎలాగైనా తెస్తాదో తేదో తరువాత విషయం, కానీ వాడు గుడ్డిగా వాళ్ళ అమ్మని నమ్ముతాడు. ఈ చిన్న బిడ్డ కూడా యేసయ్య చేస్తాడని ఎప్పటి నుంచి ఆ మాట వింటూ ఉందో, దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడని ఎప్పటి నుంచి ఆమె జీవితంలో ఆ విశ్వాసం ఉందో నాకు తెలియదు, కానీ పేతురు చెరసాలలో నుంచి వస్తాడన్నటువంటి విశ్వాసముతో ఆమె ప్రార్థన చేస్తూ ఎదురు చూస్తూ ఉంది. ఏం చేస్తూ ఉంది? ఎదురు చూస్తూ ఉంది. చాలాసార్లు మనలో కూడా నిరుత్సాహం అవుతుందా? నిజంగా జరుగుతుందా? ఎదురు చూడబట్టి ఈమెం చేసింది? తలుపు దగ్గర కొడుతూ ఉన్నప్పుడు నా సేవకుడు వచ్చాడని చెప్పగలిగింది. మనకి ఎప్పుడు అవుతుందిలే, దేవుని చిత్తములే, దేవుని చిత్తమని నేను అనొద్దని చెప్పను, కానీ దేవుని చిత్తమే, కానీ నీలో విశ్వాసము ఉండాలి. ఇప్పుడు ప్రార్థన చేస్తావు, ఎప్పుడో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పోయాక దేవుడు నాకు ఇస్తాడేమోలే అని ఆ రోజు ప్రార్థన ఆ రోజుకే ఆపేస్తూ ఉంటాం.
పేతురు గారు చెరసాలలో నుండి బయటకు వచ్చినంత వరకు ఈ సంఘముతో పాటు ఈరోజు అయినటువంటి చిన్నదే అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉంది. నీ జీవితంలో, నా జీవితంలో కూడా కార్యాలు జరిగినంత వరకు ప్రార్థన ఆపకూడదు, విశ్వాసము విడిచిపెట్టకూడదు, మెలకువ విడిచిపెట్టకూడదు. పట్టుదల కలిగి నీ సాక్ష్య జీవితాన్ని లోకానికి ఒక మంచి గులాబీ పుష్పం వలె కనపరుస్తూ నీవు జీవిస్తే దేవుడు చేయలేదంటూ ఏముందండి? మనం దేవునికి అందంగా కనిపిస్తే దేవుడు మన దగ్గరికి రావడానికైనా ఇష్టపడతాడు. ఈ రోజు అనేటువంటి చిన్న బిడ్డకు తల్లిదండ్రులు ఉన్నారో లేదో తెలీదు, అన్నదమ్ములు ఉన్నారో లేదో తెలీదు, వెనక ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ ఈమె వ్యక్తిత్వాన్ని దేవుడు మెచ్చుకొని లేఖనాల్లోనే రాసి పెట్టాడు. మనలో వ్యక్తిత్వం దేవునికి ఏమి నచ్చిందో, అసలు నచ్చకున్నా ఎలాగున్నామో ఒకసారి మనం ప్రశ్నించుకుంటూ అందరము ఈ వాక్యాన్ని బట్టి మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరము మోకరించి దేవుని సముఖంలో ప్రార్థన చేద్దాం. దేవా, ఈరోజు మాకు రోదే అనేటువంటి చిన్న బిడ్డను చూపించావు అయా. చూపుకో, ఆమె వయసులో చిన్నది అయినా తన జీవితంలో ఎన్నో మంచి లక్షణాలు మాకు ఈరోజు మీరు బయలుపరుస్తూ వచ్చారు ప్రభా. ఆ చిన్న జీవితంలోనే, ఆ చిన్న యవన జీవితంలోనే ప్రార్థన అనుభవం కలిగి ఉంది, సంఘ పరిచర్యలో నిలవబడే అనుభవం కలిగి ఉంది. అనేకులు తనను అవమానకరంగా మాట్లాడుతున్నా, నీకెందుకు ఈ వయసులో భక్తి, నీకెందుకు ఈ వయసులో ప్రార్థన, నీకెందుకు ఈ వయసులో ఆసక్తి, చదువుకోవచ్చు కదా, నీవు నీ తల్లిదండ్రులతో బయటికి వెళ్ళొచ్చు కదా, నీవు నీ కుటుంబ జీవితంలోనే ఉండొచ్చు కదా, మాటికి ఇదేనా నీ పని అన్నప్పటికీ కూడా సరే ఆమె జీవితం నీ కొరకు అంకితం చేసింది ప్రభా. ఆ చిన్న తత్వం, చిన్న మనసు కలిగిన బిడ్డ నీ మీద పరిపూర్ణ విశ్వాసము కలిగి, పరిపూర్ణ నమ్మకము కలిగి తన ప్రజల క్షేమం కొరకు ప్రార్థిస్తూ ఉంది, తన సేవకుని క్షేమం కొరకు ప్రార్థిస్తూ ఉంది నాయన. తన ప్రజలు నశించిపోకూడదని ప్రార్థిస్తూ ఉంది. తనకి ప్రాణ భయం ఉంది, సంఘానికి ప్రాణ భయం ఉంది, అవతల సేవకునికి ప్రాణ భయం ఉంది. అన్ని భయాల మధ్యలో కూడా ఆమె మెలకువను కలిగి ఉంది, విశ్వాసాన్ని కలిగి ఉంది, ప్రార్థన అనుభవం కలిగి ఉంది, సాక్షి జీవితాన్ని కలిగి ఉంది నాయన. అన్ని కలిగి ఉండబట్టేనేమో నీ దృష్టికి ఆమె ఒక అందమైనటువంటి అయ్యా ఒక నాయన అయ్యా ప్రభా గులాబీ పుష్పము వలె కనబడింది ప్రభా. అనేకులను ఆకర్షించే తత్వం ఉంది. ఎందుకు అని చూసుకున్నట్లయితే తనను వేళాకోళంగా నీకు మెంటలా, పిచ్చా, అసలు సేవకుడు వస్తాడన్న నమ్మకం ఏముంది, ఆయన చంపేసి ఉంటారని మాట్లాడుతున్నా సరే అవేవి పట్టించుకోకుండా నా సేవకుడు వచ్చాడని మాట్లాడుతూ ఉంది. అయా నీ స్వరమును వినే, ఆ చిన్న వయసులో నీతో మాట్లాడే అనుభవం, నీ మాట వినే అనుభవం, నీ స్వరమును గుర్తుపట్టే అనుభవంలో ఉంది ప్రభా. యవనస్తులుగా, కుటుంబాల్లో స్త్రీలుముగా కొన్నిసార్లు మేము చాలాసార్లు బలహీనపరచబడిపోతూ ఉన్నాం. అన్నీ నీ దగ్గర మాట్లాడుతూ ఉన్నాం, కానీ నీ స్వరం మాతో మాట్లాడే టైంకి మేము ప్రక్కతో పట్టేస్తూ ఉన్నాం. నీవు మాతో మాట్లాడిన సమయానికి మా ఆలోచనలు మారిపోతూ ఉన్నాయి. మీరు మాతో మాట్లాడే సమయానికి మా బుద్ధి వంకరగా తిరిగిపోతూ ఉంది నాయన. దయతో మమ్మల్ని క్షమించండి. నువ్వు మాట్లాడాలనే మా దగ్గరకు వస్తూ ఉన్నావు, నువ్వు మాట్లాడాలనే మమ్మల్ని దేవా నీ దగ్గరకు పిలుస్తూ ఉన్నావు, కానీ నీ మాట వినే బుద్ధి కొన్నిసార్లు మాకు ఉండటం లేదు ప్రభా. కొన్నిసార్లు గద్దించి చెబుతూ ఉన్నావు, కొన్నిసార్లు ప్రేమతో చెబుతూ ఉన్నావు, కొన్నిసార్లు లాలించి చెబుతూ ఉన్నావు, కొన్నిసార్లు ఖండించి చెబుతూ ఉన్నావు. అయినా నీ మాట కొన్నిసార్లు మేము వినలేకపోతూ ఉన్నాం. అందుకే వాక్యములో మాట్లాడుతూ ఉన్నావు తండ్రి. అయ్యా ఈమె మెలకువ కలిగి ఉందని చెబుతూ ఉన్నావు. అర్ధరాత్రి వేళ, మధ్యరాత్రి వేళ, అందరూ కొనుకుపాటు పడుతున్న వేళ కూడా ఆమె సంఘ క్షేమం కొరకు ప్రార్థిస్తూ ఉంది, సేవకుని రాక కొరకు ప్రార్థిస్తూ ఉంది. నా దేవుడు ఏదైనా చేయగలడు, నా దేవునికి అసాధ్యమైంది ఏది లేదు, నా జీవితం ఎలా ఉండిపోద్దని నేను అనుకోవట్లేదు, నా దేవునికి అసాధ్యమైంది ఏది లేదని ప్రతి క్షణము కూడా ఆమె దేవుని పట్ల భయం కలిగి, మెలకువ కలిగి, అశ్రద్ధగా కాక శ్రద్ధగా దేవుని పాదాలు పట్టుకొని వెతుకుతూ ఉంది. ఆమె జీవితంలో ఎన్నో మంచి అనుభవాలు మనం చూస్తూ వచ్చాం. దేవుని పాదాల దగ్గరే ఉంది,
సంఘముతోనే ఉంది. అనేక మంది మధ్యలో ఆమెను మాత్రమే దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈ చిన్న వయసులో నా బిడ్డకి ఇంత భక్త, ఇంత విశ్వాసమా, ఇంత మంచి పరిశుద్ధమైన జీవితమా, ఇంత సువాసన కలిగిన బ్రతుగా, ఇంత అందము కలిగి అనేకులను ఆకర్షిస్తూ ఉందా అని దేవుడు గుర్తెరిగి ఆమెను గుర్తు పెట్టుకొని దేవుని యొక్క లేఖనాలు ఆమె పేరును వ్రాస్తూ వచ్చాడు. రోదే అనే చిన్నది అని. ఆమె అనేకులను ఆకర్షించే వ్యక్తిగా ఉంది. నీ ద్వారా నీ కుటుంబానికి మేలొస్తూ ఉందా, కీడొస్తూ ఉందా? నీ ద్వారా నీ కుటుంబానికి ఆశీర్వాదం వస్తుందా, శాపం వస్తూ ఉందా? నీ ద్వారా నీ కుటుంబానికి, నీ ప్రాంతానికి క్షేమం ఉందా, శాపం ఉందా, నష్టం ఉందా? ఒక్కసారి మనం ప్రశ్నించుకుందామా? ఈమె ద్వారా ఆమె సంఘానికి క్షేమము కలిగింది, తన సేవకునికి క్షేమం కలిగింది, తన కుటుంబానికి క్షేమం కలిగింది. మన ద్వారా ఎంతమంది క్షేమ స్థితిలో ఉన్నారు, ఎంతమంది నష్టపరచబడుతూ ఉన్నారు? ఒక్కసారి మన జీవితాలను దేవుని దగ్గర పెట్టి చూసుకుందాం. అయ్యా, నేను నా కుటుంబానికి దీవెనకరంగా ఉన్నానా? నేను నా సంఘానికి దీవెనకరంగా ఉన్నానా? రోదేలో కొన్ని మంచి లక్షణాలు నాకు చూపించావు కదయ్యా. రోదే అందము కలిగి సంఘానికి అనేకులను ఆకర్షిస్తూ ఉంది. నేను ఎంతమందిని ఆకర్షిస్తూ ఉన్నాను? నా ద్వారా ఎవరైనా బాధపడుతూ ఉన్నారా? లేదా నా ద్వారా నీ దగ్గరికి అనేక మంది వస్తూ ఉన్నారా? దేవా, నన్ను కూడా ఒక అందము కలిగిన పుష్పం వలె మార్చండి ప్రభా. రెండవదిగా, ఆమె జీవితంలో సువాసన ఉంది నాయన. నా జీవితంలో కూడా నా సాక్ష్య జీవితం బాగోలేదేమో, నా జీవితాన్ని చూసే చాలామంది నీకు దూరం అయిపోతూ ఉన్నారేమో, నా జీవితం యొక్క అయా చెడ్డ వాసన బట్టి చాలామంది నీకు అయా తండ్రి దూరం అయిపోతూ వస్తూ ఉన్నారేమో. సువాసన ఉండాలంటే నా సాక్షి జీవితం బాగుండాలి, నా నడవడిక బాగుండాలి, నా చూపు బాగుండాలి, నా మాట బాగుండాలి, నా ప్రవర్తన బాగుండాలి, నా ప్రార్థన జీవితం బాగుండాలి. ఆ జీవితాన్ని నాకు ఇవ్వండి అయ్యా. నేను ఆ చిన్న బిడ్డకున్న గుణం కూడా నాకు లేకపోతే ఎందుకయ్యా నాకు ఈ బ్రతుకు? ఆ చిన్న బిడ్డలో ఉన్న పరిశుద్ధత కూడా నాకు లేకపోతే ఎందుకయ్యా నాకు ఈ జీవితం? యవ్వన కాలంలో ఉన్న ఆ బిడ్డలో అనేకమైన యవనేచ్ఛలు ఉండొచ్చు, మనుషులను ఆకర్షించుకునే గుణం ఉండొచ్చు, చెడ్డ ఆలోచనలు కలిగి ఉండొచ్చు. కానీ వాటన్నిటిని విడిచిపెట్టి నీ పరిశుద్ధతను కాపాడుకుంటూ వచ్చింది. మంచి సాక్షి జీవితాన్ని కలిగి ఉంది. అందుకే మంచి సువాసన కలిగిన వ్యక్తిగా, పరిమళ వాసనగా మార్చబడింది ప్రభా. అలా నేను ఉండనా తండ్రి? అయ్యా, నీ దృష్టిలో నేను చెడ్డ వాసన కలిగిన దానిగా ఉంటే నువ్వు నా దగ్గర నిలవబడవు కదా తండ్రి. నా దగ్గరికి నీవు రావు కదా ప్రభా. నా ప్రార్థన నీవు వినవు కదా తండ్రి. నా సాక్ష్య జీవితం నా కుటుంబంలో బాగుండటానికి, అయ్యా నా యొక్క నాయన వ్యక్తిగతంగా నా సంఘములో బాగుండడానికి, నా గ్రామములో కూడా నా సాక్ష్య జీవితం బాగుండడానికి సహాయం చేయండి. ఒకవేళ నేను కాపాడుకోలేకపోయానేమో, మరలా నీవు ఇవ్వాలని ఆశపడుతూ ఉంటే నన్ను నేను కాపాడుకుని నా సాక్ష్య జీవితపు విలువలు నిలవబెట్టుకునే జ్ఞానము నాకు దయచేయండి. నాకు జ్ఞానము దయచేయండి ప్రభా. జ్ఞానము లేక బెత్షెబ తప్పు చేసింది నాయన. ఆ జీవితం నాకొద్దు ప్రభా. జ్ఞానము కలిగి యోసేపు పోతీఫరు భార్య నుండి ఎలా తప్పించుకున్నాడో, ఆ పాపపు బంధకాల నుండి ఎలా పారిపోయాడో, అలా నేను కూడా పారిపోయి నీ దృష్టికి సువాసన కలిగిన వ్యక్తిగా నా సాక్ష్య జీవితాన్ని అనేకులకు అయా మాదిరికరంగా ఉంచుకునే కృప నాకు దయచేయండి నాయన. అట్టి కృపతో నన్ను నింపండి. ఒకవేళ నన్ను అందరూ పిచ్చిది, మెంటల్ది, చెడిపోయినది, పాడైపోయినది, ఈమె జీవితాన్ని చూస్తే అసహ్యం వేస్తుందని అంటున్నారేమో, ఆ స్థితి నుండి నాకు విడుదలను కలిగించే దేవుడిగా మరలా నీవు చేతులు చాపి నన్ను పిలుస్తూ ఉన్నావు. మరలా నా జీవితం ఒక దేవదూత వలె, ఒక పరిశుద్ధమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగిన వ్యక్తిగా మార్చడానికి మరలా నాకు అవకాశం ఇవ్వడానికేమో ఈ వాక్యము ద్వారా మాట్లాడారు. దేవా, దయచేసి ఆ చెడ్డ పేరు నుండి నేను విడిపించబడి ఒక మంచి పేరు కలిగిన వ్యక్తిగా నీ కొరకు బ్రతుకుతాను ప్రభువా అంటూ ప్రతి ఒక్కరం ప్రార్థనతో మనం ముందుకు వెళదాం. ఇప్పటి వరకు చెప్పబడిన మాటలను బట్టి ప్రార్థన చేస్తూ మన మందిరపు పని కొరకు, మందిర నిర్మాణం కొరకు, మందిర పని విషయంలో దేవుడు అన్ని విషయాలలో అన్నీ సమకూర్చాలని, ఇసుక, మరి ముఖ్యంగా ఐరన్, సిమెంటు, పనివారు, సెంట్రింగ్, ఇవన్నీ ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగించాలని వినిన వాక్యము కొరకు, మందిరపు పని కొరకు ఒక్కరం ప్రార్థన చేద్దాం.